హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నందు మోక్షిత్ తెలుగు బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియో మనం ఎక్కడున్నామంటే క్రికెట్ రోడ్లో ఉన్నామన్నమాట. అంటే బెంగళూరులో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ రోడ్ అన్నమాట. అంటే ఇది ఒక రకంగా చెప్పాలి అంటే మనం మెయిన్ సిటీలో ఉన్నట్లు. మా ఏరియా నుంచి మేము అక్కడికి రీచ్ అవ్వాలి విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ అంటే మెట్రో ట్రైన్లో వెళ్ళాము. ఇది మీకు కనిపిస్తుంది కదా ఇప్పుడు, ఇది మెట్రో ట్రైన్ అనమాట. అంటే బస్లో లేదంటే కార్స్లో అలా వెళ్ళడానికి డిస్టెన్స్ ఎక్కువ అయ్యే ఏరియాస్కి ఇది షార్ట్గా మనం వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది 70 to 80 km/h అంత స్పీడ్తో వెళ్తుంది. సో ఈజీగా మనము మన డెస్టినేషన్ని రీచ్ అవ్వచ్చు విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్. ఇదిగోండి అక్కడ రెండు ఉన్నాయి, అంటే ఒకటి రావడానికి ఇంకొకటి వెళ్ళడానికి 2 లైన్స్ ఉన్నాయి. సో ఇలా ట్రైన్ వచ్చి ఆటోమేటిక్గా డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట. సో దానికి ఒక టైం అనేది సెట్ చేసి పెట్టేసి ఉంటారు. ఆ టైం సెకండ్స్ ఆర్ మినిట్, ఆ టైం వరకు అది ఓపెన్లో ఉంటుంది. అది మనకి ఇంటిమేట్ చేస్తుంది అనమాట. డోర్ విల్ బీ క్లోజ్, డోర్స్ క్లోజ్ అవుతాయి, చేతులు అంత దూరంగా పెట్టండి, అలా ఇలా లోపలైతే ఇలా ఉంటుంది. సో ఇంకా ఇలా ట్రైన్ వెళ్తూ ఉంటే మనం పక్కన విండోస్లో నుంచి మనము సిటీ అంతా చూడవచ్చు అనమాట. మెయిన్ ఏరియాలో అయితే సిటీ ఇంకా బాగా కనిపిస్తుంది. ఇలా ఇల్లు అన్నీ అలా చూస్తూ వెళ్ళచ్చు. ఇంకా లోపలంతా నెక్స్ట్ వచ్చే స్టేషన్ ఏరియా అనేది అది వాయిస్తో డిస్ప్లే చేస్తుంది, అంటే వాయిస్తో వినిపిస్తుంది మనకి. అక్కడ నేము డిస్ప్లే అవుతుంది రెండు. సో ఇది కర్ణాటక కాబట్టి మెయిన్ కన్నడలో ఇంగ్లీష్లో రెండిట్లో చెప్తారు. దాన్ని బట్టి నెక్స్ట్ ఏ స్టేషన్ వస్తుంది, మనం ఏ స్టేషన్లో దిగాలి, డోర్ ఎటు సైడ్ ఎడమ చేతి వైపు ఓపెన్ అవుతుందా కుడి చేతి వైపు ఓపెన్ అవుతుందా అన్నది కూడా అది క్లియర్గా చెప్తుంది అన్నమాట. దాన్ని బట్టి మనం దగ్గరగా ఉండి మన డెస్టినేషన్ వచ్చినప్పుడు దిగేస్తే సరిపోతుంది. మేము మార్నింగ్ వెళ్ళేటప్పుడైతే ట్రైన్ అంతా ఫుల్ రష్ ఉంది. ఈవినింగ్ రిటర్న్ వచ్చేటప్పుడైతే కొంచెం అది లంచ్ అయిపోయిన తర్వాత కాబట్టి అప్పుడు కొంచెం ఫ్రీగానే ఉంది ఆ ట్రైన్ అంతా. సో అలా మనం ట్రైన్లో వెళ్తూ ఉంటే మనకి చూడండి విండోస్లో సిటీ అంతా కనిపిస్తూ ఉంది. అలా మనం 1 by 1 చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. కొత్తగా ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కితే అది ఎక్స్పీరియన్స్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. అంటే వావ్, సిటీ అంతా కనిపిస్తుంది, డోర్స్ భలే ఓపెన్ అవుతున్నాయి, భలే క్లోజ్ అవుతున్నాయి అన్నట్లు ఉంటుంది. సో ఇప్పుడు అన్ని మెయిన్ సిటీస్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు మెట్రో ట్రైన్స్ అనేవి ఈజీగా. ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదా ఇది ట్రైన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది. ఇక్కడ చూడండి, ఇది మనకి టికెట్స్ ఇలాగ పెట్టాలన్నమాట. మనం జస్ట్ అక్కడ స్వైప్ చేసినప్పుడే డోర్ ఓపెన్ అవుతుంది, అప్పుడే మనం దాని లోపలికి వెళ్ళగలము. అలా వెళ్ళేసి మనం ప్లాట్ఫామ్ దగ్గర ట్రైన్ వచ్చినప్పుడు మన ట్రైన్ మనం ఎక్కాలన్నమాట. అలా మేము మెట్రో గుండా బ్రిగేడ్ రోడ్కి అయితే వెళ్ళామన్నమాట. సో అది మెయిన్ సిటీ. మేము వెళ్ళిన టైంలో ఇక్కడ క్రికెట్ మ్యాచెస్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ ఎంజీ రోడ్కి దగ్గరలోనే స్టేడియం కూడా ఉంటుంది, క్రికెట్ స్టేడియం, చిన్నస్వామి స్టేడియం. సో ఆ రోజంతా క్రికెట్ మ్యాచ్లకు వెళ్ళేవాళ్ళు అంతా హడావుడిగా ఉన్నారు. ఇదే నేను చెప్తున్న ఏరియా అనమాట. ఇక్కడ ఎంజీ రోడ్లో మెట్రో దిగిన తర్వాత ఇలా రోడ్లో గుండా మనం ఆ బ్రిగేడ్ రోడ్లోకి ఎంటర్ అయితే వెళ్తాము. ఇక్కడ చూడండి అందరూ అక్కడ జెర్సీస్ కూడా అమ్ముతున్నారు, ఇండియా జెర్సీస్. మ్యాచ్కి వెళ్ళే వాళ్ళు కొనుక్కొని వెళ్ళడానికి ఇక్కడ ఎక్కువ ఈ ఈ రోడ్లో ఎక్కువ యూత్ ఎక్కువ ఉంటారండి. అంటే షాపింగ్స్, మెయిన్ కాలేజెస్ అన్నిటికీ దగ్గరగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది మీకు రోడ్లో కానీ ఎక్కువ వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. చూడండి రోడ్లంతా ఇలా ఉన్నాయి డీసెంట్గా అలా. ఇక్కడ మీరు చూసుకుంటే పెద్ద పెద్ద షాపులు, బిల్డింగ్స్ అన్నీ ఇంకా ఏ టు జెడ్ అన్నీ మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. సో
ఇలా వెళ్తే మనం రోడ్డు వైజ్గా కార్లే అండి. ప్రతి షాప్ ఎదురు కార్లు పార్కింగ్ చేసేసి ఒక సైడ్ అంతా కార్ పార్కింగ్స్, ఒక సైడ్ అంతా వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారనమాట. మీరు చూసుకోవచ్చు ఇక్కడ అన్ని షాపులు ఉన్నాయి చూడండి. ఎవరి పాటికి వాళ్ళు ఎవరెవరిని పట్టించుకోవట్లేదు. వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, వచ్చే వాళ్ళు వస్తున్నారు. సో ఇదన్నమాట మెయిన్ ఎంట్రన్స్ బ్రిగేడ్ రోడ్డు. స్ట్రైట్ ఫుల్లీ అప్పుడు దీపావళి కూడా కాబట్టి లైట్స్ అంతా వేసి ఉన్నాయి చూడండి. ప్రతి షాప్ ఎదురు షాప్లో పర్చేజ్కి వెళ్ళిన వాళ్ళు అవ్వచ్చు, లేదంటే షాప్ వాళ్ళు అవ్వచ్చు, ప్రతి షాప్ ఎదురు వరుసగా కార్లే ఉన్నాయి చూడండి మీరు. ఈ రోడ్ అంతా ఇంకెవరి పాటికి వాళ్ళు ఎవరి పనులు చూసుకోవడానికి వాళ్ళు వాళ్ళ పనుల్లో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. సో అలా మేము కూడా మా పనులకి మేము వెళ్ళామన్నమాట ఈ రోడ్లో. ఈ రోడ్డు ఫుల్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం ఆ షాప్లే ఉంటాయి అన్నీ. అంటే యూజర్ ఫ్రెండ్లీ, మనకు కావాల్సినవి బట్టలు అవ్వచ్చు, చెప్పులు అవ్వచ్చు, ఏమైనా ఇంట్లో కొనే థింగ్స్ అవ్వచ్చు, లేదంటే కార్ షోరూమ్, చెప్పల్స్, అలా అన్నీ ఉన్నాయి. పీవీఆర్ మూవీస్ మొత్తం ఉన్నాయి. ఈ రోడ్డు స్ట్రైట్గా వెళ్తే మనం చూడండి మంచి మంచి షాపులు, చాలామంది రకరకాలుగా డ్రెస్అప్ అయ్యి వెళ్తూ. ఇక్కడ చూడండి ఈ షాప్ మొత్తం ఫుల్ క్రికెట్ ఎక్విప్మెంట్స్ అంతా దొరుకుతాయి అక్కడ. సో ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫుల్ రోడ్ అంతా కార్లు, ప్రతి షాప్ ఎదురు కార్లు, ఎన్ని కార్లు పార్కింగ్ చేస్తున్నాయో. సో ఇది వన్ వేనే కాబట్టి వెళ్ళేవే వెళ్తున్నాయి, మనకు ఆపోజిట్ ఎదురొచ్చేవేవి మనకు కనిపించవు. సో ఆఫ్ రోడ్ ఆక్యుపై చేసేస్తున్నాయి, మిగతా ఆఫ్ రోడ్ వెళ్ళే వెహికల్స్ వెళ్తున్నాయి. బై వాక్లో వెళ్ళే వాళ్ళు ఫుట్పాత్ మీద వాక్ చేస్తున్నారు. దట్టు మేము వెళ్ళిన టైంలో ఇక్కడ హాలిడేస్ రావడంతో ఎక్కువ మంది అంటే వాళ్ళ ఊర్లకు వెళ్ళి ఉండొచ్చు, లేదంటే ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ ఉండొచ్చు. కొంచెం రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి, లేదంటే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. నైట్ టైం చూస్తే ఈ రోడ్లో వ్యూ సూపర్ ఉంటుంది. లైటింగ్స్ అంతా ఇక్కడ షాప్స్ దగ్గర చాలామంది వాళ్ళకి కావాల్సినవి తీసుకొని, నందు మోక్షి కూడా ఐస్ క్రీమ్ కావాలనేసి తీసుకున్నారు. ఇక్కడ చూడండి ఐస్ క్రీమ్ అలా మిషన్లో నుంచి సెట్ చేసి ఇచ్చారు. ఇక్కడ చూడండి చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ మూవీకో దేనికో లేదంటే షాపింగ్కో వెళ్తూ ఉన్నారు. అలా మనం చాలా రకరకాల షాపులు ఇక్కడ చూడండి అన్నీ ఇవన్నీ ట్రెడిషనల్గా విగ్రహాలు అవంతా షాపు భలే ఉంది. ఇక్కడ సిగ్నల్ పడింది, అందరు వెయిట్ చేస్తూ ఉన్నారు. అలా మా పనులు అయితే ముగించుకొని రిటర్న్ బ్యాక్ అయిపోయాము. ఇక్కడ ఇది చూస్తే మీరు మెట్రో దగ్గరలో పార్కింగ్ ఏరియా అన్నమాట. ఇక్కడ పైకి వెళ్తే మెట్రో, కిందంతా ఫుల్ పార్కింగ్ ఏరియా, ఫుల్ కార్లు, బైక్లు. అంతే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.